సర్వకాల సర్వావస్థల్లోనూ అంతటా అన్నింటినీ బ్రహ్మముగా దర్శించేటువంటి నేర్పు కావాలి సాధకుడైనటువంటి వాడికి. అలాంటి నేర్పు కనుక కలిగినట్లయితే ఇక ఈ జగద్భ్రమ అనేటువంటిది తొలగిపోతుంది. ఎందుకనంటే ఇక్కడ రెండు, ఒకటి ప్రపంచం, రెండు పరమాత్మ. ఇక్కడ ప్రపంచం పరమాత్మ అనేటువంటివి రెండు లేవు, ఉన్నది ఒకటే. అదే ప్రపంచం, అదే పరమాత్మ. అంటే పరమాత్మే ప్రపంచంలా కనపడతా ఉంది. అజ్ఞానంలో ఉంటేనేమో ప్రపంచం, జ్ఞానంలో ఉంటేనేమో పరమాత్మ. దేహమే నేననే భావన కనుకుంటే అజ్ఞానం, అందుకని మనకి ప్రపంచమే కనపడుతుంది. బ్రహ్మమే నేననేటువంటి భావన కనుకుంటేనేమో అప్పుడు మనకి అది జ్ఞానం అవుతుంది. ఈ ప్రపంచం అదృశ్యం, ప్రపంచ భ్రమ తొలగిపోతుంది, సర్వత్రా పరమాత్మ దర్శనమే అవుతుంది. కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో సర్వతా సర్వాన్ని అన్నింటినీ బ్రహ్మముగా చూడటం అనేటువంటిది అలవాటైతే, తనతో సహా సర్వాన్ని బ్రహ్మముగా చూడటం అలవాటైపోతే అంతా బ్రహ్మమే, బ్రహ్మము తప్ప రెండవది ఏమీ ఉండదు. ఈ జగద్భ్రమ అనేటువంటిది ఉండదు. ఈ జగద్భ్రమ ఎప్పుడైతే తొలగిపోయిందో ఈ జగత్తులో ఉన్నటువంటి వస్తువులు కానీ, విషయాలు కానీ, భోగాలు కానీ వాటి పట్ల ఆసక్తి అనేటువంటిది ఉండదు. ఎందుకంటే అవి ఉన్నాయి అనేటువంటి స్పృహ కూడా ఉండదు. వాటి వల్ల నేను సుఖపడతాను అనేటువంటి స్పృహ ఉండదు. ఇప్పుడు ఏంటంటే మన అజ్ఞానం కారణంగా ఈ దేహమే నేనని అనుకోవటం వల్ల, ఈ ప్రపంచం సత్యమని అనుకోవటం వల్ల, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు నిత్యమని అనుకోవటం వల్ల, అవి మనకి సుఖాన్ని ఇస్తాయి అని అనుకోవటం వల్ల వాటి కోసం మనం పరుగులు తీస్తూ ఉన్నాం. అలా కాకుండా అసలు ఈ జగత్ అనేటువంటిదే ఒకటి భ్రమ, అది నిజం కాదు, అది స్వప్నం లాంటిది. కాబట్టి అందులో ఉన్నటువంటిది ఏది దానికి సత్యత్వం లేదు అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలిసిందో ఆ వస్తువుల కోసం, విషయాల కోసం, భోగాల కోసం పరుగులు తీయటం అనేటువంటిది ఆగిపోతుంది. ఈ రకమైనటువంటి బ్రహ్మ చింతన, ఈ బ్రహ్మ భావన అంతటా కూడా బ్రహ్మాన్ని, అన్ని వేళలా బ్రహ్మాన్ని దర్శించడం వల్ల మనలో సద్వాసనలు పేర్కొంటాయి. వాసన అంటే ఆలోచన. ఈ ఆలోచనల్లో రెండు రకాలు, ఒకటి సత్తు, ఒకటి అసత్తు. సత్ అంటేనేమో పరమాత్మకు సంబంధించినటువంటి ఆలోచన, అసత్ అంటేనేమో పరమాత్మకు అన్యమైనటువంటి అనాత్మ ప్రపంచ సంబంధమైనటువంటి ఆలోచన. ఇప్పుడు సద్వాసనలు ఎప్పుడైతే మనలో ఏదో పేర్కొన్నాయో, సద్వాసనలు ఏదో పేర్కొంటా ఉంటే అసద్వాసనలన్నీ కూడా తొలగిపోతా ఉంటాయి. వాసనలన్నీ తొలగిపోతే, వాసనలన్నీ తొలగిపోవడమే మోక్షం, అదే ముక్తి, అదే జీవన్ముక్తి అనేటువంటి విషయాన్ని కూడా ఇంతకుముందు శ్లోకంలో మనకి తెలియజేస్తాం. అయితే ఈ జీవన్ముక్తితోటి, ఈ మోక్షాన్ని పొందడంతోటి మనకేమిటి ప్రయోజనం? మనకేమిటి ప్రయోజనం? మనకు ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతే, రైట్, అజ్ఞానం తొలగితే నాకేమిటంటే ప్రయోజనం అని మనకి ఏదో ప్రయోజనం ఉండాలా, లేకపోతే ఒప్పుకోం. సమస్తమైనటువంటి కర్మబంధనాలు తొలగిపోతాయి. అయితే ఏమంటే సమస్తమైనటువంటి కర్మబంధనాలు తొలగటమేనా? ఇంకేమైనా ప్రయోజనం ఉందా? ఈ కర్మబంధనాలు తొలగటమే కాదు, కర్మబంధనాల కారణంగా వచ్చినటువంటి దుఃఖాలు, కష్టాలు, బాధలు, భయాలు, అలసడులు, ఆందోళనలు, అశాంతి ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆ తొలగిపోతాయి అని చెప్పడానికే ఇప్పుడు ఈ 319వ శ్లోకంలో ప్రయత్నం జరుగుతుంది. ఇదే చివరి శ్లోకం ఈ అధ్యాయం. ఈ అధ్యాయం పేరేమిటి? ఆలోచనలు, కర్మలు, కర్మలు, ఆలోచనలు, వాసనలు. వాటిని త్యజించు అంటే వదిలిపెట్టు అని. కాబట్టి ఈ అన్నీ వదిలిపెడితే మనం బ్రహ్మభావంలో ఉంటే, నేను బ్రహ్మాండ అనేటువంటి భావంలో ఉంటే నా ఎదురుగా ఉన్నటువంటి సమస్తము కూడా బ్రహ్మమే. అంతటా చుట్టూ ఎక్కడ పట్టినా కూడా బ్రహ్మమే, ముందు వెనక పైన కింద పక్కన అన్ని దిక్కులా అంతటా బ్రహ్మమే అనేటువంటి భావన కనుక మనకి స్థిరపడిపోయినట్లయితే, ఆ బ్రహ్మ భావనలో కనుక ఉన్నట్లయితే అది మోక్షం. ఎందుకని? అది జ్ఞానం. జ్ఞానమే మోక్షం, మోక్షమే జ్ఞానం. కాబట్టి ఇటువంటి ఆ మోక్ష స్థితిలో కనుక ఉన్నట్లయితే మనకి అజ్ఞానం తొలగిపోవడమే కాదు, అజ్ఞానం కారణంగా వచ్చినటువంటి సమస్తమైనటువంటి దుఃఖాలు కూడా తొలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఈ 319వ శ్లోకంలో చెప్తున్నారు. 319వ శ్లోకాన్ని చూడండి. తమాస్తమ కార్యమనర్ధజాలం నదృశ్యతే సత్యుదితే దినేశే తథాద్వయానందరసానుభూతే నైవాస్తి బంధో న చ
బంధః. దినేశే, ఎవరా దినేశి? దినానికి ఈశుడు అంటే ఈ పగలు అనేటువంటిది ఏదైతే ఉందో దీనికి ప్రభు అంటే ఆయన మూలాన్నే ఈ పగలు అనేటువంటిది మనకు ఉంది, లేకపోతే రాత్రి ఉండేది. కాబట్టి దినానికి ఈశుడైనటువంటి వాడు సూర్య భగవానుడు. అదిగో ఆ సూర్య భగవానుడు ఉదితే సతి, ఉదయించడంతోనే, ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడో ఆ ఉదయించడంతోనే తమః, తమ కార్యం, తమః అంటే చీకటి, ఆ చీకటి వల్ల కలిగేటువంటి చీకటి వల్ల కలిగేటువంటి అనర్థజాలం, అనర్థాలన్నీ కూడా, బాధలన్నీ కూడా, కష్టాలన్నీ కూడా, దుఃఖాలన్నీ కూడా ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడో, సూర్యుడు ఉదయించడంతో చీకటి పోతుంది. చీకటి కారణంగా వచ్చినటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో, చీకట్లో మనకు కొన్ని అనర్థాలు ఉన్నాయి. ఎందుకంటే ఏమి కనపడిస్తావు, కనపడకపోతే మనం ఎక్కడ గోయగుంటలో పడతామో ఏ గోతులో పడతామో తెలియదు. పోతామంటే ఎవరు వచ్చి డాష్ ఇస్తారో తెలియదు, ఎవరు వెనక నుంచి కొడతారో తెలియదు. మరి అన్నీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అంతేకాదు ఇవన్నీ కాకుండా ఏదో అక్కడ ఉన్నదాన్ని ఒకదాన్ని చూసి ఒకటి అనుకోవడం జరుగుద్ది. కాబట్టి ఇలాంటివన్నీ చీకట్లో వచ్చేటువంటి కష్టాలు, బాధలు, దుఃఖాలు, ఇదిగో ఇవన్నీ కూడా నా దృశ్యతే, అన్నీ కూడా అదృశ్యమైపోతాయి. చీకటి ఎప్పుడైతే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడో, సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు, సూర్యుడు ఉదయిస్తుండటంతో ఆయన ఉదయించిన తర్వాత కాసేపటికి పోతాయి కాదు, ఆయన ఉదయిస్తూ ఉండగానే చీకటి పోతే చీకటి కారణంగా వచ్చినటువంటి దుఃఖాలు కూడా పోతాం. తథా అలాగే అద్వయ ఆనంద రసానుభూతౌ, అద్వయమైనటువంటి రెండవదేది లేనటువంటి, ఇంకో దాంతో పోల్చడానికి వీలు లేనటువంటి, మనకి తెలియనటువంటి అద్వయ, ఆ అద్వయమైనటువంటి బ్రహ్మానంద రసానుభూతిలో, అద్వయ ఆనంద రసానుభూతో, అద్వయమైనటువంటి ఆనంద రసానుభూతిలో బంధః నా ఏవ అస్తి, బంధాలు ఉండవు. నచ దుఃఖ గంధః, బంధం వల్ల కలిగేటువంటి దుఃఖాలు, బాధలు అవి కూడా వాటి యొక్క ఛాయలు కూడా కనిపించాయి. ఛాయలు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే దుఃఖమే కాదు, దుఃఖ ఛాయ కూడా ఉండదు. దుఃఖం వస్తే, బాగా దుఃఖం వస్తే లబలబలబలమ కొట్టుకుంటాం కదా, కానీ ఆ దుఃఖము ఛాయ అంటే ఆ గుర్తు అది వస్తే కొద్దిగా మనసులో కలుపుకోమంటాం. అసలు అది కూడా ఉండదు. ఎందుకు ఉంటుందంటే అద్వయానంద రసానుభూతి, ఆ అద్వయమైనటువంటి బ్రహ్మానంద రసానుభూతిలో ఇంకా ఇవేముంటాయి, ఈ దుఃఖాలు, బాధలు, భయాలు ఏముంటాయి? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ జగత్తులో ఉన్నాయి. ఈ జగత్తు సత్యం అనుకున్నప్పుడు ఉన్నాయి. ఈ జగత్తుని అజ్ఞాన దృష్టితో సూచిస్తున్నంత కాలం ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మగా ఉన్నావో, బ్రహ్మముగా ఉన్నావో, ఆ బ్రహ్మానంద రసానుభూతిని అనుభవిస్తూ ఉన్నావో, అలా అనుభవించినప్పుడు ఏ దుఃఖాలు లేవు, దుఃఖాలకు సంబంధించినటువంటి ఆ ఛాయలు కూడా ఏమీ ఉండవు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. కాబట్టి సూర్యుడు ఉదయించడంతోనే చీకటి పోతుంది, చీకటి వల్ల వచ్చినటువంటి దుఃఖాలు కూడా పోతుంటాయి. అలాగే ఆత్మానుభూతితో బంధాలు జరిగిపోతాయి. బంధాల కారణంగా వచ్చినటువంటి దుఃఖాలు, బాధలు ఏవైతే ఉన్నాయో అదిగో అవి కూడా తొలగిపోతాయి, వాటి ఛాయలు కూడా లేకుండా తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి చీకటి ఉదాహరణ చెప్పారు ఇక్కడ. అంటే మనకి ఆ ఆత్మానుభూతిని చెందినప్పుడు మనకి తొలగేటువంటి ఆ దుఃఖాలు, బాధలు, ఆ తొలగేటువంటి బంధాలు, వాటన్నిటిని గురించి చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఏమిటంటే చీకటి. సూర్యుడు, చీకటి. సూర్యుడికి చీకటికి ఇద్దరికి పడదు. ఒకళ్ళంటే ఒకళ్ళకి మహాకోపం, ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోరు. ముందుగా నాకు ఒట్టేసుకున్నారు, నీ మొహం చూడపో అన్నాడు సూర్యుడు. చీకటాన్ని నీ మొహం నేను చూడపో అన్నాడు. అందుకని ఆ సూర్యుడు దగ్గర అట్లా వస్తున్నాడు అనుకుంటే చాలు ఇది పారిపోతుంది. సూర్యుడు అనుకున్నాడంటే ఒకసారి ఎప్పుడో చీకటి ఎట్టుంటుందో చూద్దాం అనుకున్నాడు. చూద్దాం అనుకొని ఆయన వస్తున్నాడు. వస్తామంటే ఎక్కడ కనపడుద్ది, పాప ఇదేమో పారిపోతాం. అందుకని ఇద్దరికి కూడా ఆపోజిట్. కాబట్టి చీకటి, దానితో పాటుగా చీకటి వల్ల కలిగేటువంటి అనర్థాలు, అలకల్లోలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సూర్యుడు ఉదయించడంతోనే తొలగిపోతుంది. సూర్యోదయంతో చీకటి తొలగిపోతుంది అనేటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. సూర్యుడు వస్తే చాలు చీకటి తొలగిపోద్ది. కానీ కేవలం చీకటి మాత్రమే కాదు, ఆ చీకటి వల్ల కలిగేటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో, దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, బాధలు ఏవైతే ఉన్నాయో, భయాలు ఏవైతే ఉన్నాయో, భ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి.
వెలుగులో ఉన్నప్పుడు మనసుకు హాయిగా ఉంటుంది. చీకట్లో మనసుకి ఏదో భయంగా, ఏదో భయం, ఏదో జరుగుద్ది అన్నట్టుగా ఉంటుంది. సాధారణంగా మీరు చూడండి, సామాన్యంగా మన ఇళ్లలో కూడా ట్యూబ్ లైట్ కనుక వేసుకున్నట్లయితే మనసు అంతా హాయిగా ఉంటుంది. ట్యూబ్ లైట్ కాకుండా మామూలు బల్బులు కనుక పెట్టుకున్నామన్నా కొంతమంది రెడ్ లైట్లు, గ్రీన్ లైట్లు ఇట్లాంటివి పెడుతుంటారు. అవి పెట్టినా అసలు రెడ్ లైట్ పెడితే మహాభయంకరంగా ఉంటుంది. రెడ్ లైట్ అయితే మనం మహాభయం, ఎందుకంటే రెడ్ అనేటువంటిది మన మనసు మీద పనిచేస్తూ ఉంటుంది. అంత హాయిగా ఉంటుంది. ఒక ట్యూబ్ లైట్ తెల్లగా, ఆ ట్యూబ్ లైట్ కనుక వెలుగు కనుక వస్తే మనసంతా హాయిగా ఉంటుంది. అంటే ఆ తెలుపు మనసు మీద, ఆ స్వచ్ఛమైనటువంటి తెలుపు మనసు మీద కూడా పనిచేస్తూ ఉంటుంది. అందుకనే చాలామంది తెలుపుని ఇష్టపడతారు. ఎందుకంటే ఆ స్వచ్ఛత్వం, ఆ స్వచ్ఛత అనేటువంటిది దాంట్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఈ చీకటి వెలుగు లేదా వెలుగులో కూడా ఆ తెల్లటి వెలుగుకి, రంగుల్లో ఉన్నటువంటి వెలుగుకి కూడా తేడా ఉంది. మరి ఈ చీకటి వల్ల ఏమిటి బాధ? చీకటి అనేటువంటిది మనకు తెలుసు, కానీ చీకటి వల్ల ఏమిటి బాధలు? చీకట్లో మనసుకి ఏదో భయంగా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది. చీకట్లో ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, ఎదురుగా వచ్చేవాళ్ళు కనిపించరు. మనుషులు వస్తున్నారో, జంతువులు వస్తున్నాయో, లేకపోతే కుక్కలు నక్కలు ఏమైనా వస్తున్నాయో, లేకపోతే ఏమొస్తున్నాయో తెలియదు. వెనక నుంచి ఎవరిని వచ్చి గుద్దుతారేమో అది తెలియదు. ఆ తర్వాత అలా వెళుతూ కనుకుంటే ముందు రాళ్ళు ఉన్నాయో, రప్పలు ఉన్నాయో, గోతులు ఉన్నాయో అవి కూడా మనకి తెలియదు. ఎందుకంటే దాంట్లోనే డాములు పడ్డామనుకోండి, లేవ తీసేవాళ్ళు కూడా ఆ దగ్గరలో దొరకదు. కాబట్టి చీకటి అనేటువంటిది అలా భయంకరమైనటువంటిది. చీకట్లో ప్రయాణం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఎందుకంటే ఎక్కడ ఏముందో తెలియదు. కానీ ఎప్పుడో తప్పనిసరి అయినప్పుడు చీకట్లో కూడా ప్రయాణం చేయాల్సి వస్తుంది. బాగా ప్రాణం మీదకి వచ్చినప్పుడు అట్టేటప్పుడు ఆ చీకట్లో కూడా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే ఆ ప్రయాణం అంతా కూడా ఎంతో జాగ్రత్తగా చేయాలి. ఎంత జాగ్రత్తగా చేసినా కూడా మనం భయంగానే చేస్తాం. అంతేకాదు, చీకట్లో ప్రయాణానికి గోతులు, మరి రాళ్ళు రప్పలు ఎవరిని అడ్డం రావటం ఇవి మాత్రమే కాదు, చీకట్లో పురుగు పుట్ర మొదలైనటువంటివి ఉంటాయి. అది భయంకరమైనటువంటి స్థితి. చీకట్లో దారి సరిగ్గా తెలియదు, మనం ఎటు వెళ్తున్నామో తెలియదు. మన ఇంట్లో కూడా చూడండి, మన ఇంట్లో మనకి తిరగటం అలవాటే కదా, కానీ బాగా కటికి చీకటి అనుకోండి, ఒక్కసారి లైట్లు మొత్తం పోయినాయి, కనీసం దీపం వెలిగించుకుందామని చెప్పి లేకపోతే క్యాండిల్ వెలిగించుకుందామని చెప్పి అటు పోవాలనుకుంటే, ఇటు పోవాలనుకుంటే అట్లా పోతూ ఉంటాం. డాములు ఏదో కుర్చీయో, బల్లో, సోఫా ఏదో ఒకటి తగులుతుంది. మనం రోజు తిరిగే ఇల్లు అయినప్పటికీ కూడా ఈ అనుభవం మీ అందరికీ కూడా దాదాపుగా ఎప్పుడో ఒకప్పుడు ఉండాలన్నమాట. అలా మనం ఖచ్చితంగా డైరెక్ట్గా పోవాల్సి వస్తే అది ఇలా డైరెక్ట్గానే పోతున్నాం అనుకొని పక్కకు పోతాం. ఇది కూడా చీకట్లో వచ్చేటువంటి పరిస్థితి. ఇంకా ఇది కాక చీకట్లో ఇంకా కొన్ని ఉన్నాయి. ఎదురుగా ఏదైనా చెట్టు కనపడుతుంది అనుకోండి, ఆ చెట్టును చూసి దైవం అని అనుకుంటాం. లేదా ఏదైనా తాడు కానీ ఏదైనా వైర్ కానీ పడింది అనుకోండి, దాన్ని చూసి పావని అనుకుంటాం. ఎప్పుడైతే అది దయ్యం అని అనుకున్నామో, ఇది పావని అనుకున్నామో, మళ్ళీ భయం ప్రారంభమైంది. అది చెట్టు అనుకుంటే మళ్ళీ భయం ఉంటుందా? అది తాడు అనుకుంటే మళ్ళీ భయం ఉంటుందా? కానీ ఇది పాము అనుకున్నప్పుడే మనకి భయం, అది దైవం అనుకున్నప్పుడే మనకి భయం. కాబట్టి ఇలాంటి భయాలన్నింటినీ కూడా తీసుకొచ్చేటువంటిది చీకటి. ఇవన్నీ కాదు, ఇంకా ఒకటి ఉంది చీకట్లో. సొమ్ములు పెట్టుకొని పోతున్నారు అనుకోండి నెళ్ళు, అప్పుడు ఉంటుంది ఈ భయం, చెప్పడానికి వీల్లేనంత భయం. ఎందుకనంటే ఎట్టించి ఎవడొస్తాడో లాక్కొని పోతాడో. మనకైతే చీకటి, కానీ వాడికి చీకటి లేదులే, వాడు ఏదో చూసుకుంటాడు, వాడి వ్యవహారం వాడికి ఉంటుంది కదా అని మనకి నిరంతరం కూడా అలా భయంగా ఉంటుంది. ఇట్లా ఉన్న వాటిని చూడలేము, లేని వాటిని చూస్తాం. ఉన్న వాటిని ఉన్నట్టుగా కాకుండా మరొక దానిగా చూస్తూ ఉంటాం. కాబట్టి గోతులు గీతులు అట్టాడిగా అనుకుంటేనే వాటిని చూడలేము. లేనటువంటి వాటిని ఏమో ఊహిస్తాం. అక్కడ ఏదో ఉంది, దయ్యం ఉంది, భూతం ఉంది, లేదా దొంగలు ఉన్నారు, ఎవరో ఉన్నారు అనుకుంటాం. కొన్ని ఉన్న వాటిని ఉన్నట్టుగా చూడకుండా మరొక చెట్టునేమో భూతంగా, పావునేమో తాడునేమో పావుగా ఇలా చూసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి దుఃఖాలు, భయాలు, బాధలు ఇవన్నీ కూడా చీకటి వల్ల వచ్చాయి. అయితే ఎప్పుడైతే అరుణ కిరణాలు ప్రసరించినాయో, ఆ సూర్యుడి యొక్క కిరణాలు ఎప్పుడైతే ప్రసరిస్తూ ఉన్నాయో అంతే. ఆయన ఎవరు? ఆ సూర్యుడు దినానికి ఈశుడు, దినేశుడు,
కాబట్టి ఆ దినేశుడు కనుక ఎప్పుడైతే వచ్చాడు, ఆ దినానికి ప్రభు అయినటువంటి ఆ సూర్యుడు ఎప్పుడైతే సూర్య భగవానుడు తన యొక్క సహస్రమైనటువంటి కిరణాలతో ఎప్పుడైతే అలా భూమి మీదకి వస్తూ ఉన్నాడో, మన పలకరించడానికి వస్తూ ఉన్నాడో, దాంతో ఈ చీకటి అంతా జరిగిపోతుంది. చీకటి వల్ల వచ్చేటువంటి కష్టాలు దుఃఖాలు కూడా జరిగిపోతుంది. ఒక్కసారి కనుక చీకటి ఢామం తొలగిపోయింది అనుకోండి, అమ్మయ్యా అని అనుకుంటాం. చీకటిలో ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఒక్కసారి లైట్ వెలిగినాయి, అప్పుడు హాయిగా ఉంటుంది. లేదా పైనుంచి ఏదో ఆ మెరుపులు వచ్చినాయి, అప్పుడు హాయిగా ఉంటుంది. లేదా ఏపుజామున కనుక అయితే టక్కనమైన ఆ సూర్యకిరణాలు వచ్చినాయి, చీకటి పోయింది. ఇప్పుడు కూడా మనం ఏమనుకుంటాం, అమ్మయ్యా చీకటి పోయింది, ఇక నా ప్రయాణానికి హాయిగా పోవచ్చు, భయం లేకుండా పోవచ్చు అని అనుకుంటాం. కాబట్టి చీకట్లో భయాలున్నాయి, దుఃఖాలున్నాయి, బాధలున్నాయి, ప్రమాదాలున్నాయి. ఇవన్నీ కూడా చీకట్లో వచ్చేటువంటివి అన్నమాట. ఇక్కడ చీకటి ఎట్లాగో మనలో కూడా చీకటి ఉంది. ఏమిటా చీకటి అంటే అజ్ఞానం. అజ్ఞానమే మనకు ఉన్నటువంటి చీకటి. నేను సచ్చిదానంద స్వరూప బ్రహ్మాన్ని అని తెలుసుకోకపోవటమే అజ్ఞానం. నేను బ్రహ్మాన్ని అని తెలుసుకోకపోవటం అజ్ఞానం. మన యథార్థ స్వరూపం బ్రహ్మం. నేను బ్రహ్మాన్ని అని తెలుసుకోకపోవటం అజ్ఞానం. దీన్ని అగ్రహణం అని అంటారు. తెలుసుకోకపోవటం అగ్రహణం అని అంటారు. తెలుసుకున్నందువల్ల ఏమవుతుంది, బ్రహ్మాన్ని తెలుసుకున్నందువల్ల నేను జీవుణ్ణి అని అనుకుంటున్నాను, మానవుణ్ణి అని అనుకుంటున్నాం, జీవుణ్ణి అని అనుకుంటున్నాం. ఈ జీవుణ్ణి అని అనుకోవటం ఏమిటంటే అన్యదాగ్రహణం. ఆ అగ్రహణం అన్యదాగ్రహణం రెండు కలిస్తే అజ్ఞానం. కాబట్టి ఒక ఉన్న వస్తువు ఉన్నట్టుగా తెలియకపోతే అగ్రహణం, ఆ వస్తువుని మరొకటిగా అనుకోవటం అన్యదాగ్రహణం. ఈ అగ్రహణ అన్యదాగ్రహణాలు రెండు కలిపితే అజ్ఞానం. అందువల్ల ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, పరమాత్ముడైనటువంటి నేను జీవుడిని అని అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాం? పరమాత్మను తెలుసుకోకపోవటం వల్ల. పరమాత్మను తెలుసుకోకపోవటం వల్ల తెలుసుకోకుండా ఊరుకుంటే బాగానే ఉంటుంది, కానీ అటు ఊరుకోవట్ల నేను జీవుడిని లేని అనుకుంటున్నాను. కాబట్టి దీని కారణంగా, ఈ అజ్ఞానం కారణంగా, అజ్ఞానం అనేటువంటి చీకటి కారణంగా మనకి ఇక్కడ రకరకాలైనటువంటి బాధలు వస్తాయి. నేను దేహాన్ని భావించడం వల్ల దేహానికి సంబంధించినటువంటి బాధలన్నీ నావేని. దేహం నేను అనుకోవటం వల్ల దేహానికి వచ్చినటువంటి గాయం నాది, దేహానికి వచ్చినటువంటి బాధలు నావి. నేను మనస్సు అనుకోవటం వల్ల మనసుకు కలిగినటువంటి బాధలన్నీ నావి అవుతున్నాయి. ఆకలి, దప్పిక ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి. అయినా సరే నాకు ఆకలిగా ఉందండి అంటారు. నాకు ఆకలిగా ఉంది. నువ్వెవరివి? నువ్వు బ్రహ్మానివి. బ్రహ్మానికి ఆకలా? కాదు. ఇదిగో ఇక్కడ దీనికి ఆకలి, ఈ జీవుడికి ఆకలి, ఈ జీవుడికి దప్పిక. వీడికి ఆకలి దప్పిక అవుతా ఉంటే నాకు ఆకలి అవుతుందండి, నాకు దప్పిక అవుతుందండి అని అంటాం. అంటే ఏమిటనమాట, ఈ దేహం యొక్క బాధలు కానీ, ఈ మనసు యొక్క వృత్తులు కానీ, ఈ బుద్ధి యొక్క వృత్తులు కానీ, ఈ ప్రాణాల యొక్క వృత్తులు కానీ, ప్రాణాల యొక్క వృత్తులే ఈ ఆకలి దప్పిక. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటంటే నావి అని నా మీద వేసుకుంటున్నా. ఎప్పుడైతే నా మీద వేసుకుంటున్నానో నాకు బరువు ఎక్కువైపోతాను. హాయిగా ఆనందంగా ఉండాల్సినటువంటి వాడిని ఇవన్నీ నెత్తరేసుకొని బరువు మైలాక వస్తాను. ఇది నా పరిస్థితి. అంటే అజ్ఞానం కారణంగా. కాబట్టి మనస్సులో ఉన్నటువంటి అలజడులు కానీ, ఆందోళనలు కానీ, అశాంతి కానీ, భయాలు కానీ, దుఃఖాలు కానీ అన్నీ కూడా మనస్సు అయినప్పటికీ కూడా ఇక్కడ నేను మనస్సును నేనే అనుకోవటం వల్ల అవన్నీ కూడా నాయి అయిపోతా ఉన్నాయి. అందుకే దేహానికి గాయమైతే నాకు గాయమైందని అంటాం. దేహానికి జబ్బు చేస్తే నాకు జబ్బు చేసిందండి అని అంటాం. ఎవరన్నా కనుక మనల్ని అవమానిస్తే నాకు అవమానం జరిగిందండి అంటాం. ఏదైనా మనసుకి బాధ కలిగితే నేను బాధపడుతున్నానండి, ఇవాళ నా బాధ చెప్పడానికి లేదండి, నిన్నట్లేదండి, ఇవాళ మాత్రం పెద్ద బాధ అండి అని అంటాం. అంటే ఈ ప్రకారంగా ఉన్నవి లేనివి అన్నీ కూడా మనం మన మీద ఆరోపించుకుంటా ఉన్నాం. వీటికి ఉన్నటువంటివి నా మీద ఆరోపించుకుంటా ఉన్నాం. హాయిగా ఆనందంగా ఉండాల్సినటువంటి ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మనైనటువంటి నేను ఆత్మకు దూరంగా జరగటం వల్ల, ఆత్మను మర్చిపోవటం వల్ల, దేహాన్ని అనుకోవటం వల్ల, జీవుడిని అనుకోవటం వల్ల ఈ దేహానికి జీవుడికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి దుఃఖాలు, భయాలు, బాధలు, అలసలు, ఆందోళన, అశాంతి అన్నీ కూడా నావి 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 అని వాటన్నింటినీ కూడా నావిగా భావించి వాటితో దుఃఖాల పాలైపోతా ఉన్నాను. ఏ కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి నేను ఇక్కడ కర్మలు చేస్తూ ఉన్నాను, చేస్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకని అంటే నాకు ఆనందం కావాలి. నేను ఆనంద స్వరూపాన్ని మర్చిపోవటం వల్ల నాకు ఆనందం కావాల్సి వచ్చింది. నాకు ఆనందం కావాల్సి వచ్చినప్పటికల్లా ప్రపంచం వైపు చూడాల్సి వచ్చింది. ప్రపంచం వైపు చూసేటప్పటికల్లా అది కావాలి ఇది కావాలనుకున్నాం. అది కావాలి ఇది కావాలనుకుంటే దానికి సంబంధించినటువంటి కర్మలు చేయాలి. ఆ కర్మలు కనుక చేస్తే సుఖ దుఃఖాలు వస్తాం. అవి వస్తే సుఖం, లేకపోతే దుఃఖం, ఏదో ఒకటి వస్తాం. కాబట్టి ఈ ప్రకారంగా అనేకమైనటువంటి సుఖ దుఃఖాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ అజ్ఞానం కారణంగా అనుభవిస్తున్నాం.
ఇంత చీకటి కారణంగా ఎట్లయితే దుఃఖాలు బాధలు అనుభవించామో ఇప్పుడు అజ్ఞానం కారణంగా ఈ దుఃఖాలు బాధలు అన్నీ అనుభవిస్తూ ఉంటాం. ఉన్న వాటిని చూడలేము, లేని వాటిని ఉన్నట్టుగా భావిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఆనంద స్వరూప ఆత్మను అయినప్పటికీ కూడా ఆత్మగా ఉండం, ఆత్మగా జీవించం. మనది కానటువంటి శరీర మనోబుద్ధుల్ని, నేను కానటువంటి శరీర మనోబుద్ధుల్ని నేను అని అనుకుంటా ఉన్నాను. శరీరం నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, ప్రాణాలు నేను కాదు, ఏవి నేను కాదు. నేను కాకపోయినా సరే అవన్నీ కూడా నేను నేను అని అనుకుంటూ వాటికి కలిగేటువంటి దెబ్బలన్నీ కూడా నా మీద వేసుకుంటాం, నాకే తగులుతున్నాయి అని అనుకుంటున్నాను, బాధపడతా ఉన్నాను. స్వప్నతుల్యమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కానీ భోగాలు కానీ ఇవన్నిటినీ కూడా నాకు కావాలి కావాలి అనుకొని పోవటం వల్ల ఇదిగో ఈ రకాలైనటువంటి బాధలన్నీ కూడా వస్తాం. ఇక్కడ జరుగుతున్నవన్నీ నిజమని ఒక భ్రమలో మనం ఉండిపోతా ఉన్నాం. భ్రమలో ఉండిపోతున్నాం అంటే ఏమంటే నువ్వు ఉన్నావే కానీ మేము లేవులేండి అని అంటారు. ఎందుకనంటే భ్రమలో ఉన్నాం అనేటువంటి మాట భ్రమలో ఉన్నవాడికి అర్థం కాదు. స్వప్నం అబద్ధం అన్నమాట స్వప్నంలో ఉన్నవాడికి అబద్ధం కాదు, మేలుకున్నవాడికి తెలుస్తుంది. అలాగనే జాగ్రత్తలో ఉన్నటువంటి వాడికి ఇదంతా అబద్ధం అనేటువంటి వాడికి అర్థం కాదు. అందుకని మనం ఒప్పుకోం. కానీ ఎప్పుడు ఒప్పుకుంటాం అంటే మన జీవభావాన్ని అర్థం చేసుకొని మనం ఆత్మభావంలో బ్రహ్మభావంలో మనం కనుక ఉన్నట్లయితే అప్పుడు మనకు అర్థమవుద్ది, ఓహో ఇదంతా ఒట్టిదే, ఏమీ లేదు అని. కాబట్టి ఇలా బాధలతోటి దుఃఖాలతో కూడుకున్నటువంటి ప్రపంచాన్ని సృష్టించుకొని మనం బాధలు పడతా ఉన్నాం. సృష్టించుకొని ఎందుకంటున్నాం అంటే అసలు ఏమి కూడా పడాల్సినటువంటి పని లేని వాళ్ళం మనం. బాధలు దుఃఖాలు పడాల్సినటువంటి పని లేదు. ఎప్పుడూ హాయిగా ఆనందంగా శాశ్వత ఆనందంగా అఖండమైన ఆనందంగా అనంతమైనటువంటి ఆనందంగా ఉండాల్సింది. నేను నేరుగా ఉంటే అంత ఆనందమే. కానీ నేను నేరుగా ఉండక ఉండాలని తెలియక, నేను ప్రధానాన్ని తెలియక ఇప్పుడు ఏదో ఇంకొక ముసుగుని కప్పుకొని ఆ ముసుగే నేను అనుకొని, ఈ ఉపాధులు అనేటువంటి ముసుగే నేను అనుకొని ఇప్పుడు ఈ బాధలన్నీ కూడా మనం పడతాము. ఇదంతా కూడా అజ్ఞానం అనేటువంటి అంధకారం వల్ల, మన స్థితిని మనం మర్చిపోవటం వల్ల, నేను ఆత్మను బ్రహ్మాన్ని అని మర్చిపోవటం వల్ల. అయితే ఎప్పుడైతే మనం మన స్థితిని గుర్తుంచుకుంటామో, మన నిజస్వరూపాన్ని మనం తెలుసుకుంటామో, నేను ఆత్మను బ్రహ్మాన్ని అని తెలుసుకుంటామో, సర్వాన్ని కూడా బ్రహ్మముగా మనం దర్శించగలుగుతామో, అంత ఒక్కటిగా ఉన్నటువంటి బ్రహ్మాన్ని, ఈ పదాన్ని కూడా మీరు విచారణ చేస్తే అర్థమవుతుంది. అంత ఒక్కటిగా ఉన్నటువంటి బ్రహ్మము, ఎంత అద్భుతమైనటువంటి పదం. అంత ఒక్కటే. ఆ ఒక్కటే అనేది మనకి సరిగ్గా అర్థం కాదు, అక్కడికి పోవాలా, అక్కడికి పోతే అర్థమవుతుంది. అంతా ఒక్కటే అనేటువంటిది. ఆ ఒక్కటే అయినటువంటి నేను, ఆ ఒక్కటే అయినటువంటి నేను. ఇప్పుడంతా నేను వేరు, నువ్వు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అని ఎంత ముక్కలు చేసేస్తున్నాం. అంతా ఒక్కటే అయినటువంటి నేను అని, అంతా ఒక్కటిగా ఉన్నటువంటి ఆ నేను తెలుసుకొని, అంతా ఒక్కటిగా ఉన్నప్పుడు నేను వేరు, ఈ ప్రపంచం వేరు, ఇంకా రెండు ఉంటాయా మళ్ళీ? నేను చూడటానికి ఒక ప్రపంచం ఉంటుంది, అంతా ఒక్కటే. కాబట్టి ఏకమేవ అద్వయం బ్రహ్మ, అంతా ఒక్కటే. అటువంటి బ్రహ్మముగా మనం ఎప్పుడైతే ఉన్నామో, ఒక్కటిగా ఉన్నామో, ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మానంద రసానుభూతిలో పొంగి పొర్లి ప్రవహించేటువంటి ఆనంద రసానుభూతిలో మునకలు వేస్తూ ఉంటామో, దానితో ఇంతవరకు ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారము తొలగిపోతుంది. ఈ అజ్ఞానం కారణంగా వచ్చినటువంటి రకరకాలైనటువంటి దుఃఖాలు, బాధలు, భయాలు, అలసటలు అవి కూడా తొలగిపోతాయి. నాకు అసలు బాధగా ఉందండి, నేను ఈ పని చేయలేకపోతున్నానండి, నేను కాబట్టి ఈ పని చేస్తున్నానండి, అది నాకు కావాలండి, ఇది నాకు వద్దండి, ఇది లేకపోతే నేను బతకలేనండి, చిచి బ్రతుకు పోడుగాను అని ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవేవి ఉండవు. అక్కడ ఏముంటుంది? అక్కడ ఆనందం, ఆత్మానందం, బ్రహ్మానందం. అందుకని ఇక్కడ చెప్తున్నారు బ్రహ్మానంద రసానుభూతం అని. రసానుభూతి, ఆ బ్రహ్మానంద రసానుభూతిని ఎప్పుడైతే పొందుతూ ఉంటామో అప్పుడు ఈ దుఃఖాలు, బాధలు కానీ, ఈ అజ్ఞానం కానీ, అజ్ఞానం వల్ల వచ్చినటువంటి దుఃఖాలు, బాధలు కానీ అన్నీ కూడా పటాపంచలైపోతాయి. సమస్తమైనటువంటి బంధాలు జరిగిపోతాయి. ఇక దుఃఖ గంధం అనేటువంటిది ఉండదు. దుఃఖాన్ని దుఃఖ గంధం అని ఎందుకన్నారు? అందుకనే ప్రతి పదాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. గంధం అని అంటే స్మెల్ వస్తుంది, వాసన. మంచి గంధం కనుకైతే సువాసన వస్తుంది.
కాబట్టి దుఃఖగంధం అంటే దుఃఖం అనేటువంటి దాని ఆ వాసన మనకు, ఆ వాసన కూడా ఉండదంట. ఆ మాట చెప్పడం కోసం ఇక్కడ అంటే దుఃఖమే కాదు, ఆ దుఃఖ వాసన కూడా నీకు ఉండదు, అంటే ఆ దుఃఖము ఛాయ కూడా నీకు ఉండదు. అంటే అసలు ఆ దుఃఖం అనేటువంటిది ఎట్లుంటుందో తెలియదు అనమాట. అదిగో అది నీ పరిస్థితి. ఏ కొంచెం కూడా కించిత్ ఆ దుఃఖ భావన అనేటువంటిది నీకు కలగదు, ఆ దుఃఖ స్పర్శ అనేటువంటిది లేదు, దుఃఖ లేశం అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి ఆనందమే నీ స్వస్థితి. కాబట్టి నిరంతరం కూడా బ్రహ్మభావనతో మన యొక్క నిజస్వరూపంతో మనం నిలిచిపోయి ఈ కల్పితమైనటువంటి ప్రపంచం నుంచి, ఈ కల్పితమైనటువంటి దుఃఖాలు బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం విముక్తం కావాలి, శాశ్వతమైనటువంటి ఆనందంలో నిలిచిపోవాలి అని చెబుతూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు. మరి అధ్యాయంలో చెప్పుకున్నటువంటి శ్లోకాలన్నీ కూడా అన్నీ ఒక రకంగానే ఉన్నాయండి, పెద్ద తేడా ఏం కనపడతలేదండి అనేటువంటి భావన మీకు అందరికీ ఉంటుంది, నాకు తెలుసు. అయితే ఎక్కడైనా సరే ఏం చేయాలనంటే ఆ శ్లోకం యొక్క లోతులకి మనం వెళ్ళినప్పుడే ఎక్కడో ఏదో తేడా ఉంది అనేటువంటి విషయం అర్థం అవుతుంది. మనం పై పైన చూస్తున్నప్పుడు ఏంటంటే ఏమంటే ఎప్పుడు వాసనలు కంపు పడుతుందండి నాకు, ఎప్పుడు వాసనలే కదండి, వాసనలు కర్మలు ఆలోచనలు అవిద్య అజ్ఞానము ఏముంది లేండి, అంతా ఒకటే కదా. అట్లా ఎప్పుడు చూడకూడదు. అందులో ఆధ్యాత్మిక రంగంలో ప్రగతి సాధించాలనుకునేటువంటి వాళ్ళు, ఈ జన్మ సార్థక్యానికి మోక్షాన్ని పొందాలని అనుకునేటువంటి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. అలాగనే గమనించకపోయినట్లయితే ఈ శంకరాచార్యుల వారి శ్లోకాలే కాదు, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మంత్రాలు కానీ భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు కానీ అన్నీ కూడా మనకు అపార్థం కలిగిస్తాం. భగవద్గీతలో ఏం చేస్తారు, ధర్మాన్ పరిత్యజ్య అనగానే అంతతో ఆపేసి ఏమయ్యా మీ భగవద్గీత ఇదే, ధర్మాలన్నీ వదిలిపెట్టాలంటాయా, ఇదేయా మీ భగవద్గీత చెప్పేది అంటే ధర్మాన్ని ఆచరించకూడదా, ధర్మే కదా ఆచరించాల్సింది అని ఆయన ఉపన్యాసం ఇస్తాడు ఒక ఆయన. అంటే ఏమైనట్టు అర్థం, ఆయన శ్లోకం అర్థం కాల, ఆయన భగవద్గీత అంటే ఏమిటో తెలియదు. మరి ఆయనకు తెలిసింది ఏంటంటే ఆ పై ఉన్నటువంటి పదాలు తెలుసు, ఆ పదాలు తెలుసుకొని మాట్లాడుతూ ఉంది. కనుక ఇక్కడ ఏమిటంటే ఎందుకు చెప్పారు అక్కడ సర్వధర్మాలు పరిచే ధర్మాన్ని ఆచరించడం చెప్పినటువంటి భగవద్గీతని నీ ధర్మాన్ని, నీ స్వధర్మాన్ని నువ్వు పాటించాలి, నీ స్వధర్మంలో నువ్వు చచ్చినా పర్వాలేదు, పరధర్మం నీకు ఎంతైనా సరే దాన్ని ఆచరించొద్దు, స్వధర్మాన్ని నువ్వు ఆచరించాలి అని గట్టిగా చెప్పినటువంటి భగవద్గీత చివరిలోకి వచ్చినప్పుడు సర్వధర్మాలు పరిత్యజ్య, అన్ని ధర్మాలు వదిలేసేయండి అని చెప్పగానే ఏమిటంటే కాసేపు ఆ మాట చెబుతారు, కాసేపు ఈ మాట చెబుతారు అని అంటే వాడికి ఆ భగవద్గీత ఏమి తెలియదు అన్నమాట. అటువంటి వాడికి భగవద్గీతని చెప్పే అర్హత లేదు, దాని గురించి మాట్లాడే అర్హత లేదు, దాన్ని వాడు తెలుసుకోవాలి, చాలా కాలం తెలుసుకోవాలి. అదే ప్రకారంగా ఎక్కడైనా సరే కొన్ని శ్లోకాలు కొన్ని మంత్రాలు ఏమవుతుందనంటే ముందు చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా ఇక్కడ కనపడతా ఉంటుంది. ఉపన్యాసాల్లో కూడా అంతే, నన్ను కూడా మీరు అడగవచ్చు, కొంతమంది అడుగుతారు కొంతమంది అడగరు, ఏమంటే అప్పుడు అట్టన్నారు కదా ఇప్పుడు ఇట్టన్నారు కదా అంటారు. ఎందుకని అంటే దానికి అట్లా అనాల్సినటువంటి సమయం, ఆ సమయంలో అది చెప్పాలి, ఈ సమయంలో ఇది చెప్పాలి, అప్పుడు అర్థం చేసుకునేటువంటి శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే అది అర్థమవుతుంది. ఆ అర్థం చేసుకునేటువంటి శక్తి కనుక పెరిగితే అప్పుడు ఇది కూడా చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇట్లాంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకు చెప్తున్నారనేది అట్లా ఇక్కడ కూడా ఏమిటంటే ఈ 10 శ్లోకాలు ఈ కర్మలు, ఆలోచనలు, వాసనలు త్యజించు అనేటువంటి చెప్పే దాంట్లో అన్నీ కూడా ఏముందండి, వాసనలే కదండి, రైట్, అన్ని వాసనలే అయినప్పటికీ కూడా ఒక శ్లోకానికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటో మనం కనుక తెలుసుకున్నట్లయితే ఆ శ్లోకానికి వెనుకున్నటువంటి భావం, వెనుకున్నటువంటి ఉద్దేశం, అంటే ఈ శ్లోకాన్ని ఇచ్చినటువంటి శంకరాచార్యుల వారి యొక్క భావం అది కనుక మనకు తెలియాలి అని అంటే ఆ శ్లోకాన్ని నిశ్చితంగా పరిశీలన చేయాలి, విశ్లేషణ చేయాలి. అలా కనుక విశ్లేషణ చేసి ఒక్కసారి ఈ అధ్యాయం మొత్తాన్ని కూడా మనం సింహావలోకనం చేద్దాం. అహంకారాన్ని అంతం చేసి ఆత్మస్థితి ఆత్మస్థితిని చేరుకున్నటువంటి అంటే ఆత్మానుభూతిలో ఉన్నటువంటి జ్ఞాని, ఆత్మజ్ఞాని అంటే తన అహంకారం పూర్తిగా వదిలించుకొని, అంటే జీవభావాన్ని పూర్తిగా వదిలించుకొని నేను బ్రహ్మాన్ని అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి జ్ఞాని నిరంతరము కూడా ఆత్మలోనే రమిస్తూ ఉండాలి. మళ్ళీ ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది.
ఆ జ్ఞాని ఎవరంటే ఇప్పుడు సాధన చేసి ఆ సాధనలో సిద్ధి పొందినటువంటి వాడు. సిద్ధి పొంది నేను ఆత్మని, నేను బ్రహ్మాన్ని అని అనుకున్నాడు కానీ ఆ బ్రహ్మ భావన గట్టిపడలా. ఆ బ్రహ్మ భావన గట్టిపడకుండా ఆ బ్రహ్మ అనుభూతి మాత్రం పొందాడు. ఆ అనుభూతిని గట్టి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలా అనుభూతి పొందినటువంటి వాడు నిరంతరం కూడా ఆత్మలో రమిస్తూ ఉంటే అతను గట్టిపడుతుంది. నిరంతరం ఆత్మలోనే రమిస్తూ ఉండాలి. అంటే ఎప్పుడు కూడా ఆత్మ తప్ప అన్యమైనటువంటిది ఏది అతనికి ఉండకూడదు. ఇక మనసులో ఇక భావనే ఉండకూడదు. అటువంటి వాడు బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నా కూడా అతనికి ఏం ప్రమాదం లేదు. కానీ బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి వస్తువులు, అనేకమైనటువంటి భోగాలు కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపిస్తూ ఉన్నప్పుడు ఏమైనా సరే, ఏ కొంచెమైనా సరే ఒక్కసారి అట్లా ఆ వస్తువుల గురించినటువంటి చింతన చేశాడా ప్రమాదం వచ్చి పడుతుంది అని చెప్పాల్సి వచ్చింది శంకరాచార్యుల వారికి. ఇది మొట్టమొదటి శ్లోకం. అంటే ఆత్మానుభూతి చెందాను కదా, అహంకారాన్ని వదిలించుకున్నాను కదా, ఇక నాకేం పర్వాలేదు అని వస్తువుల్లో కనుక తిరుగుతూ ఉన్నట్లయితే, మనసు కనుక నీ యొక్క అధీనంలో కనుక లేకపోయినట్లయితే, మనసు కనుక ఆత్మలోనే ఎప్పుడూ రమిస్తూ ఉండకపోయినట్లయితే ఏమవుతుందంటే విషయ చింతన అనేటువంటిది చేస్తాడు. ఒక్కసారి విషయ చింతన అనేటువంటిది ఏ కొంచెం కనుక చేసినా ఏ ప్రమాదం వచ్చేస్తా ఉంది. అదేమిటో మనకు తెలుసు. అంటే విషయ చింతన కనుక చేస్తే అహంకారం అనేటువంటిది మళ్ళీ పుట్టుద్ది. ఏమైనంతకుముందు చచ్చినటువంటి అహంకారం మళ్ళీ లేస్తుంది. అందుకని అక్కడ ఉదాహరణ చెప్పారు శంకరాచార్య వారు. ఏం చెప్పారు? ఎండిపోయినటువంటి జంబేర వృక్షం, ఇంకా అక్కడ దానికి కాయలు కాయవు, ఆకులు కూడా రాలిపోతాయి, ఇంకేమీ లేదు. కానీ అటువంటి దానికి ఊరిక అలాగ ఉంది. ఈ సంవత్సరం అంతా కాయలు కోసుకున్నాం, అయిపోయింది, ఎండిపోయింది, ఇక అదేం కాయదు. కానీ మనం ఏదో చేతులు కడుక్కుంటానో కాళ్ళు కడుక్కుంటానో నీళ్ళు కాస్త దాంట్లో పోసాము. 10 రోజులు కనుక వర్షం దాంట్లో కనుక నీళ్ళు పోస్తే చిన్నగా చిగురించడం మొదలుపెట్టింది. అదే ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ కూడా ఈ బ్రహ్మభావంతో, ఆత్మభావంతో అహంకారాన్ని వదిలించుకున్నాం. చచ్చిపోయింది కదా అని చెప్పి మనం కనుక మళ్ళీ ప్రపంచంలో తిరుగుతా విషయ చింతన కనుక చేసినట్లయితే ఏమవుతుందంటే మళ్ళీ అహంకారం కాస్త ప్రాణం పోసుకుంటుంది. అంటే మళ్ళీ బ్రతికొస్తుంది అనమాట. ఈ అహంకారం అనేటువంటి మనకు కనుక వచ్చిందనుకోండి ఏమవుతుంది? మనకి మళ్ళీ అడ్డం. కాబట్టి దానికి ఎట్లయితే చెట్టుకి ఎట్లయితే నీరు తగలకూడదో దీనికి అట్లనే విషయ చింతన అనేటువంటిది తగలకూడదు. ఈ విషయ చింతన అనేటువంటి నీరు కనుక తగిలితే వెంటనే ఏమవుతుందంటే దాని గురించినటువంటి ఆలోచనలు వస్తే సంకల్పాలు వస్తే కర్మలు వస్తే కర్మలు చేయటం, కర్మఫలాలు రావటం, ఈ మొత్తం మళ్ళీ వ్యవహారం అంతా వచ్చేస్తాం. అంటే అనంతమైనటువంటి ఈ సంసార సాగరంలో, ఈ జనన మరణ రూప సంసార సాగరంలో ఇరుక్కుంటాం. ఏమంటే నాకు ఆత్మానుభూతి అయిందండి, కానీ ఏదో రెండు ఒక్క విషయం చాలు నీ గొప్ప పుచ్చుద్ది. ఒక్క విషయాన్ని కనుక చింతిస్తే వెంటనే ఆ చింతన కాస్త కోరికగా మారుద్ది, కోరిక కాస్త కర్మగా మారుద్ది, కర్మ కాస్త కర్మఫలంగా వాసనగా మారుద్ది, అవి కాస్త జన్మలకు కారణమవుతాయి. మళ్ళీ జన్మ మరణ రూప సంసార చక్రంలో ఇది. అంటే చేసిందంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరులాగా అయిపోతుంది. అందుకని ఏమాత్రం కూడా ఆలోచన రానియవద్దు అనేటువంటి విషయాన్ని గట్టిగా చెప్పాడు శంకరాచార్యుల వారు ప్రారంభంలో. సరేనండి, బాగానే ఉంది. మరి ఆత్మానుభూతి రాగానే కళ్ళు కనకపోతే పీడ వదిలిపోద్దండి. కళ్ళు ఉన్నాయి కదా చూస్తాడు. చెవుడు వచ్చేస్తే చెవుల్లో కనుక సీసం పోసుకుంటే పీడ వదిలిపోద్ది. ఆ చెవులు ఉన్నాయి కదా వినపడతా ఉంటాయి. ఎవరైనా చెప్పిన మాటలు వినపడతా ఉంటాయి, ఏమైనా ఉంటే కనపడతా ఉంటాయి. కనపడిన తర్వాత ఏమంటే మనం కూడా మనుషులే కదా చూడమని చెప్తాం, దాని గురించి ఆలోచించుకొని ఎట్టుంటామండి అని అంటావా? సరే, అట్లయితే నువ్వు ప్రపంచంలో తిరుగుతూ ఉన్నావు కాబట్టి విషయాల యొక్క సంబంధం, నీకు సంపర్కం అనేటువంటిది కలుగుతుంటుంది కాబట్టి నువ్వేం చేస్తావు అని అంటే, ఎప్పుడైనా నీలో కనుక విషయ చింతన ప్రారంభమవుతుంది అని అంటే ఆ విషయ చింతనని ఆత్మచింతనగా, భగవత్ చింతనగా మార్చు. అంటే ఇప్పుడు బుద్ధిని కాస్త నువ్వు పని చేయించాలి. ఎందుకని? ఇక్కడ విషయ చింతన కనుక చేసినట్లయితే మళ్ళీ నేను ప్రమాదంలో పడిపోతున్నా. కాబట్టి విషయ చింతన నేను చేయకూడదు. విషయ చింతన చేయకుండా దీన్ని ఆత్మచింతనగా మలుచుకుంటా. ఎట్లాగో చింతనే, ఆ చింతన ఎట్లాగో ఆ ఆత్మచింతనగా మలుచుకుంటా అని అలా ఆత్మచింతన వైపు తిరగాలి. అట్లా ఏదైనా
ఏదైనా కర్మలు చేయాలనేటువంటి వాసనల యొక్క ప్రేరణతోటి కర్మలు చేయాలనేటువంటి ఆలోచన కనుక వచ్చినట్లయితే అప్పుడు స్వార్థపూరితమైనటువంటి కర్మలు కాకుండా భగవత్ సంబంధమైనటువంటి కర్మలు చేయి. కాబట్టి ఈ ప్రకారంగా నువ్వు ఆ పైకి లేచినటువంటి అహంకారం నెత్తి మీద మళ్ళీ ఒక మట్టు మొట్టాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్పారు. దేహమే నేను అనుకుంటూ దేహాభిమానంతో ఉండేటువంటి వాళ్ళల్లో కోరికలు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వాళ్ళు కర్మల్లో మునిగిపోతూనే ఉంటారు. కర్మల్లో మునిగిపోతే ఆలోచనలు వాసనలు కొత్తగా సృష్టింపబడతా ఉంటాయి. స్వార్థపూరితమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. ఇతరులకి హాని కలిగించేటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. అందుకని వాటిని నిరోధించాలి. కాబట్టి విషయ చింతన పోవాలి, ఈ కర్మల్ని కూడా నిరోధించాలి. మరి అయితే ఏ కర్మల్ని నిరోధించాలి, ఏ కర్మలు చేయాలి? నిత్య కర్మలు చేయొచ్చు, నైమిత్తిక కర్మలు కూడా చేయొచ్చు, కానీ నిర్లిప్తంగా చేయాలి. ఇక మిగిలినటువంటివి నిషిద్ధ కర్మలు, అంటే చేయకూడనటువంటివి, శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మలు, అది వాటిని చేయొద్దు. అంటే ఇతరులకి బాధ కలిగించేటువంటి కర్మలు, ఇతరుల్ని భయపెట్టేటువంటి కర్మలు, ఇతరుల్ని హింసించేటువంటి కర్మలు, అలాంటి కర్మలు లేకుండా నువ్వు ఇతరులకి ప్రయోజనం కలిగేటువంటి కర్మలు నిర్లిప్తంగా చేస్తూ ఉండాలి. లేదా యజ్ఞదాన తపస్సు, ఇది భగవత్ సంబంధమైనటువంటి యజ్ఞం కానీ దానం కానీ తపస్సు కానీ. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని లోక కళ్యాణార్థం అనుకోండి, లేదా ప్రజోపయోగం కోసం అనుకోండి, ఇట్లా కర్మలన్నింటినీ నిష్కామంగా ఏ రకమైనటువంటి స్వార్థమైనటువంటి కోరిక లేకుండా ఎలాగైనా చేస్తూ ఉన్నట్లయితే ఆ కర్మలు మనని బంధించకుండా ఉంటాయి. అంతేకాకుండా కర్మని ప్రారంభించేటప్పుడు నీకు ఏదైనా కోరిక ఉన్నప్పటికీ కూడా, ప్రారంభించేటప్పుడు కోరిక ఉన్నా కర్మని ప్రారంభించిన తర్వాత అప్పుడు ఆ కోరికను వదిలేయాలి. అప్పుడు ఎలా వదిలేయాలంటే, అయ్యా ఇప్పుడు కోరికతోటే నువ్వు ప్రారంభించావు, కానీ భగవంతుడు ఏది ఇస్తే అది స్వీకరిద్దాం, ఆయన ఏం చేస్తాడో దాన్ని తీసుకుందాం అనేటువంటి భావనతో మనం ప్రారంభం చేయాలి. చివరికి కర్తృత్వం లేకుండా, నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా, ఈ కర్మఫలం నాకేం అక్కర్లేదనేటువంటి భావంతో అలా చేస్తూ ఉండాలి. అంటే ఫలాసక్తిని వదిలి నిష్కామ కర్మలు చేయాలి. మనిషి ఈ జనన మరణ రూప సంసార బంధంలో చిక్కుకుపోవడానికి కారణం ఆలోచన, కోరిక. ఎకనామిక్స్ ఏం చెప్పుద్దంటే కోరికలే పురోభివృద్ధికి కారణం అని. కోరికలు ఉంటేనే మనకు వృద్ధి జరుగుద్ది అని అంటారు. ఎందుకంటే కోరిక ఉంటే మనం పనులు చేస్తాం, ఆలోచిస్తాం, పనులు చేస్తాం, కాబట్టి మనకు వృద్ధి జరుగుద్ది అది ఎకనామిక్స్. ఇది వేదాంతం. ఇక్కడ ఏంటంటే కోరికలు పురోభివృద్ధికి కాదు, సర్వనాశనానికి కారణం. ఎందుకని అంటే కోరికలు కనుకుంటే ఆలోచనలు చేస్తావు, ఆలోచనలు చేస్తే కర్మలు చేస్తావు, కర్మలు చేస్తే కర్మఫలాలు వస్తాయి, కర్మఫలాలు వస్తే జన్మలు వస్తాయి, జన్మలు వస్తే మళ్ళీ కర్మలు చేస్తావు, జన్మకర్మ వలయంలో జన్మమరణ చక్రంలో, సంసార జన్మమరణ చక్రంలో ఇరుక్కుపోతావు. అందుకని కోరికలు అనేటువంటి ప్రమాదకరమైనటువంటి కోరికలు ఉండకూడదు. ఏమంటే మనిషిని కదండి కోరికలు లేకుండా ఆ కోరికలు లేకుండా ఉండాలి. ఎందుకని అంటే నా కర్మఫలం ప్రకారం వచ్చేదేదో వస్తుంది, పోయేదేదో పోతుంది, వస్తే అనుభవిస్తాం, పోతే పోతుంది అనేటువంటి భావన కనుక ఉన్నట్లయితే, నిర్లిప్తంగా ఉన్నట్లయితే, ఏ రకమైనటువంటి ఆసక్తి లేకుండా ఉన్నట్లయితే, అది లేకపోతే నేను బ్రతకలేనటువంటి భావన కనుక విడిచిపెట్టినట్టయితే అప్పుడు నీకు ఏం ప్రమాదం లేకుండా ఉంటుంది. కాబట్టి మన యొక్క ఈ ఆధ్యాత్మిక రంగంలో మనం ఇరుక్కోవడానికి, బంధంలో ఇరుక్కోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే కోరికల వల్ల వచ్చేటువంటి ఆలోచనలు, కర్మలు, వాటి వల్ల వచ్చేటువంటి వాసనలు. అందుకని సంసార బంధాన్ని కనుక విచ్ఛిన్నం చేయాలనంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏమిటి అంటే అదిగో ఆ చింతన, ఆ విషయ చింతన, ఆలోచనలు, ఆ ఆలోచనల్ని, కర్మల్ని, అంటే విషయ చింతనని, స్వార్థపూరిత కర్మని, ఆ రెంటిని వదలాలి. ఆ రెంటినే కాకుండా పూర్తిగా పాత వాసనలు కూడా రద్దయిపోవాలని అంటే నీ అట్టడుగు పొరల్లో, మనసు యొక్క అట్టడుగు పొరల్లో ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రద్దయిపోవాలి అని అనుకుంటే అప్పుడేం చేయాలి? బ్రహ్మచింతన చేయాలి. అన్ని వేళలా, అంతటా, అన్నింటినీ బ్రహ్మముగా చూడటం నేర్చుకోవాలి. బ్రహ్మభావంలో ఉండాలా, ప్రతిదీ బ్రహ్మమే అనుకోవాలి. నీకెవరు కనపడ్డారు? వాళ్ళు బ్రహ్మమే. ఏది కనపడ్డదో అది బ్రహ్మమే. చెట్టు కనపడ్డది బ్రహ్మమే, పుట్ట కనపడ్డది బ్రహ్మమే, పాము కనపడ్డది బ్రహ్మమే, తప్పును పట్టావు దోమ బ్రహ్మమే. అయితే నేను బ్రహ్మాన్ని చంపానండి, బ్రహ్మాన్ని నువ్వు చంపడానికి వీల్లేదు, కాబట్టి నీకు ఆ దిగులేవి లేదు. అందుకని అది కూడా బ్రహ్మమే. కాబట్టి ఎవరు కనపడ్డా, ఏం కనపడ్డా, ఏది కనపడ్డా అన్నిటిని కూడా బ్రహ్మగా మనం చూడాలి. అంతేకాదు నిన్ను కూడా నువ్వు బ్రహ్మగా భావించాలి.
మొత్తం ఒక్కటిగా భావించాలి. ఏకమేవా అద్వయం అనేటువంటి భావన రావాలి. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి భావన మనం చేస్తూ ఉన్నామో ఇదంతా మనలో సద్వాసన అవుతుంది. సద్వాసనలు మనలో ఎప్పుడైతే పేర్కొన్నాయో అసద్వాసనలు పోతాయి, తప్పుడు వాసనలు పోతాయి. అంటే ప్రాపంచిక విషయాలకు సంబంధించినటువంటి వాసనలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఇట్లా మంచి వాసనలు మనలోకి తీసుకొచ్చి ఈ అసద్వాసనలు కనుక పోగొట్టుకున్నట్టే ఇదే మనకు కావాల్సింది, ఇదే బ్రహ్మ సాక్షాత్కారం, ఇదే మోక్షం. ఇంతవరకే మన ప్రయత్నం. కాబట్టి నీ సాధన ఎంతవరకు చేస్తావయ్యారంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఏం చేసుకున్నావో చేసుకో. పూజలు చేసుకున్నావు, పురస్కారాలు చేసుకున్నావు, యజ్ఞయాగాలు చేసావు, తీర్థయాత్రలకు తిరిగావు, గుళ్ళు గోపురాలు తిరిగావు, ఇంకా ఏం చేసావు, అవన్నీ ఏం చేసుకున్నావో చేసుకో, ఏం పర్వాలేదు. అవన్నీ అయిన తర్వాత నువ్వు శాస్త్ర జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత, శాస్త్ర జ్ఞానాన్ని శ్రవణం చేసిన తర్వాత, మననం చేసిన తర్వాత, దాన్ని గురించినటువంటి విచారణ చేసిన తర్వాత నిరంతరము కూడా నువ్వు బ్రహ్మముగా ఉండటానికి చేసేటువంటి చివరి ప్రయత్నం ఏదైతే ఉందో అదే నీ చివరి ప్రయత్నం. దాని తర్వాత నేను ఇంకేం చేయాలంటే నువ్వేమి చేయొద్దు. దాని తర్వాత ఏమీ చేయకుండా ఉండటమే నీ గొప్పతనం. ఏమన్నా చేసావా మళ్ళీ పడతావు. ఒక ఆయన అడిగాడంటే ఏమిటి ధ్యానం అంటే ఏమిటండి అని అన్నాడు. ధ్యానం అంటే ఏం చేయాలండి అన్నాడు. ఏమి చేయకుండా ఉంటమే ధ్యానం అన్నాడు. ఏం ఆలోచించాలండి, ఆలోచించకుండా ఉంటమే ధ్యానం. మొదట్లో అయితే ఏదో ఆలోచించాలని చెబుతాం, కానీ అసలు ధ్యానం అంటే అదని ఏమి ఆలోచన ఒక్క ఆలోచన కూడా లేకుండా పోవాలి. కాబట్టి ఇది మనం తర్వాత ఏమి చేయాల్సినటువంటి అవసరం లేదు. నిరంతరము కూడా బ్రహ్మ భావన చేయటం వరకే, నిరంతరము బ్రహ్మ చింతన చేయటం వరకే, నిరంతరము సర్వత్రా బ్రహ్మాన్ని దర్శించడం వరకే నీ యొక్క సాధన. ఆ తర్వాత ఏ ఆలోచన లేకుండా అలా ఉండిపోవు. ఏ ఒక్క ఆలోచన కూడా లేకుండా అలా ఉండిపో, అంతే. ప్రాపంచికమైనటువంటి చింతన అక్కర్లేదు, పరమాత్మ చింతన కూడా అవసరం లేదు. ప్రాపంచిక చింతన అక్కర్లేదు కానీ పరమాత్మను చింతించు. ఇంకా పరమాత్మను చింతించడం నువ్వెవడివి? నువ్వు పరమాత్మ అయితే ఇంకా నువ్వు చింతించేది ఎవరిని? నువ్వెవరినైనా కానీ చింతించి ఆయన పరమాత్మ అయితే నువ్వెవరు అవుతావు. అందుకని పరమాత్మ చింతన కూడా ఉండకూడదు. అయితే ఏమండి ఇప్పటి నుంచి మానేస్తానండి పరమాత్మ చింతన, వద్దొద్దు అట్ట మానేవాడండి. పరమాత్మ చింతన ఇప్పుడు చేయాలి. ఎందుకంటే అన్ని చింతనలు పోవడం కోసం పరమాత్మ చింతన చేయాలి. ఈ విషయం వదిలిపెట్టి ఏమని రాత్రి మీరు చెప్పారు కదండి పరమాత్మ చింతన కూడా వద్దని. ఇప్పుడు వద్దనంటాం కాదు, అప్పుడు పోద్ది. ఆ పరమాత్మ చింతన కూడా ఆగిపోద్ది, దానంతా ఆగిపోవాలి, మీరు ఆపకూడదు. కాబట్టి ఏమీ లేకుండా ఉండాలి. ఏ ఆలోచన లేకుండా ఉంటే సమాధి. దీన్నే సమాధి అని అంటారు, దీన్నే నిర్వికల్ప సమాధి అంటారు, దీన్నే నిస్సంకల్ప స్థితి, నిర్వికల్ప స్థితి, భావాతీత స్థితి అని అంటారు. అంటే ఒక్క ఆలోచన లేకుండా, ఒక్క భావం లేకుండా, ఒక్క సంకల్పం లేకుండా అలా కేవలంగా జస్ట్ బి అలా ఉండిపోవటం, అదే సమాధి. ఆ స్థితిలో ఏమవుతుంది? బ్రహ్మము తనంతట వ్యక్తం అయిపోతుంది. ఏమంటే బ్రహ్మాన్ని చూడాలి, ఏది నువ్వు చూసేది నువ్వే బ్రహ్మం అని తెలుసుకో. ఎట్లా తెలిసిపోతుందండి? అంతే, ఆయన స్వయం ప్రకాశం కాబట్టి ఆయన వ్యక్తం అవుతా ఉంది. లోపల బ్రహ్మాండమైనటువంటి బల్బు వెలుగుతూ ఉంది, బయట అడ్డంగా గట్టి తెరబెట్టి పెట్టాం. తెరగా తొలగించామనుకోండి బ్రహ్మాండంగా వెలుగుతా కదా. ఏమంటే ఎట్ట కనపడుతుందండి? ఎట్ట కనపడేది? అది ఎప్పుడు వెలుగుతా ఉంటే కనపడతానే ఉంటుంది. నువ్వు అడ్డం పెట్టుకున్న అడ్డం తొలగించుకుంటే చాలు. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏంటంటే అంత్యమైనటువంటి చింతన ఎప్పుడైతే తొలగించేసామో, బ్రహ్మచింతనలో ఎప్పుడైతే ఉన్నామో ఆ బ్రహ్మం తనంతట తానుగా స్వయంగా వ్యక్తం అవుతూ ఉంటుంది. ఆ స్వయంగా వ్యక్తం కావటమే ఆ పరమాత్మ స్థితి. స్వయంగా ఎందుకు వ్యక్తం అవుతుందంటే అసలు పరమాత్మ స్వయం సిద్ధం. పరమాత్మ సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువు. సాధ్య వస్తువు అంటే మనం కష్టపడి తెచ్చుకోవాల్సింది, సిద్ధ వస్తువు అంటే తెచ్చుకోవక్కర్లే, ఇక్కడే ఉంది. మన చేతిలో ఉన్నటువంటి వస్తువు కానీ ఏదైనా పోయిందనుకోండి, పోయిందని ఊరంతా వెతకాల. కానీ ఆ వస్తువు నీ దగ్గరే ఉంది కానీ నీ దగ్గర నుండి తెలియదు. తాళం చేయి మొలతాడికి కట్టుకున్నావు, ఏమైనా తడిని చూసావు కనపడలా, పోయింది అన్నావు. అందరినీ పరుగులు పెట్టించావు, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, పిల్లల్ని అందరినీ పరుగులు పెట్టించావు. ఎత్తుకుతా ఉన్నారు ఎక్కడ కనపడలా. అందరినీ తిట్టి గోల్ చేసి గందరగోళం చేసి నిన్ను తిట్టుకొని నా కర్మ నా గ్రాచారం అని తిట్టుకొని అంతా అయిపోయిన తర్వాత పాపం ఏదో స్నానం చేయడానికి పోయాడు, ఆ రుద్దుకుంటా ఉంటే ఇక్కడ తెలియదు. అంటే ఏం లేదు, ఇక్కడ ఉంది, అక్కడ వెనక్కి పోయింది అన్నాడు. డాడీ పోయింది, అక్కడే ఉంది. కాబట్టి దీన్ని ఎక్కడి నుంచో తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు, ఉంది అని తెలుసుకుంటే చాలు. అది లేని వస్తువు కాదు. లేని
తెచ్చుకోవాలా. అది ఉన్న వస్తువు అయితే ఉన్నదని తెలుసుకుంటే చాలు. ఇప్పుడే ఉన్నదని తెలుసుకోవాలా. ఇప్పుడు బ్రహ్మం కూడా అంతే. బ్రహ్మ అనేటువంటిది సిద్ధ వస్తువు, అది నువ్వే, నీ స్వరూపమే. నువ్వు బ్రహ్మాన్ని అయి ఉన్నావు. నువ్వు కనుక బ్రహ్మాన్ని కాకపోతే బ్రహ్మాన్ని ఎక్కడో ఎత్తుకొని ఆయన తెచ్చుకోవాలి, లేకపోతే ఆయన నువ్వు కావాలి. కానీ అది కాదు, దానికి సాధన కావాలి. దీనికి అక్కర్లా, ఇది సిద్ధ వస్తువు. మరైతే ఎందుకంటే సాధన చెప్పారు. ఎందుకనంటే ఈ సాధన అంతా ఎందుకనంటే అదిగో నువ్వు తెలుసుకోకుండా ఉన్నావే, ఆ అజ్ఞానం పోవటం కోసం, తెలుసుకోవటం కోసం. ఇదిగో ఇక్కడ ఉందని తెలుసుకోవటం కోసం. కాబట్టి ఆ బ్రహ్మానుభూతి అని అంటే దానంతరదిగా అయ్యేటువంటిది. సమస్త వాసనలు కనుక క్షయమైపోతే ఆ బ్రహ్మానుభూతి అనేటువంటిది కలుగుతుంది. దాంతో మోక్షప్రాప్తి, దాంతో అజ్ఞానం తొలగటమే కాదు, అజ్ఞానం కారణంగా వచ్చినటువంటి సమస్తమైనటువంటి దుఃఖాలు తొలగిపోతాయి, శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉండిపోతాం. కాబట్టి అండర్లైన్ వాక్యాలు ఏమిటంటే నిత్యము నిరంతరము బ్రహ్మ భావనలో, నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావనలో ఉండిపో. ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మము తప్ప అన్యములు ఏమీ లేదు అనేటువంటి స్థితిలో ఉండిపో. ఇదే ఈ అధ్యాయం యొక్క ఆంతర్యం. ఈ అధ్యాయంలో చెప్పినటువంటి విషయం, ఆ చెప్పినటువంటి శ్లోకాలన్నీ కూడా పైకి మనకి ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా అసలైనటువంటి విషయాన్ని తెలియజేయడం కోసమని ప్రకరణ గ్రంథాలు కనుక వేరు చూడమని ప్రకరణ గ్రంథం కనుక చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఒక శ్లోకంలో చెప్పాల్సిన విషయాన్ని 4 శ్లోకాల్లో చెప్పడం జరుగుతుంది. అందుకని మనకి ఒకటిగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇదంతా చిన్నపిల్లలు కూడా కూర్చోబెట్టి బాగా బోధిస్తారు, చెప్పిన మాట చెప్పి బోధిస్తారు. అందుకో ఆ ప్రకారంగా చెప్పడం అన్నమాట. శంకరాచార్యుల వారికి మన మీద ఉన్నటువంటి ప్రేమతో, మన మీద అంటే అచ్చంగా మనమని కాదు, అంటే లోకంలో ఉన్నటువంటి జనుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈ సిద్ధాంతంలో, ఈ భావనలో, ఈ సాధనలో వాళ్ళు సిద్ధి పొందాలి అనేటువంటి భావనతోటి మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి వేదాంత గ్రంథం ఇది. మరి ఇది తెలుసుకొని నిరంతరం కూడా ఆ బ్రహ్మ భావనలో ఉండడానికి ప్రయత్నించి, ఆ బ్రహ్మ భావనలో ఉండి ఆ మోక్షాన్ని పొంది శాశ్వతమైనటువంటి ఆనందంలో మీరందరూ ఓలాడతారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ